తమిళనాడు నామకల్ పట్టణ నడిబొడ్డున నామకల్ ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. స్వామి స్వయంభూగా వెలిసిన ఈ ఆలయంలో గర్భగుడికి పైకప్పు లేకపోవడం విశేషం. నిజానికి పైకప్పు ఏర్పాటు చేయాలని పలుమార్లు ప్రయత్నించినా ఫలించలేదు. ఒకరోజు స్వామివారు భక్తునికి కలలో కనిపించి, పెరుమాళ్కి ఎండా వానల తాకిడి తప్పడం లేదు, నా గర్భాలయానికి మాత్రం ఎందుకు పైకప్పు వద్దు అని చెప్పారట. దాంతో ఆ ప్రయత్నం విరమించారు. ఇక ఎండా వాన అన్ని హనుమపై వర్షిస్తాయి. ఇక్కడ మూల విరాట్ విగ్రహం 18 అడుగుల ఎత్తులో దేశంలో అతి పొడవైన విగ్రహాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇక్కడికి సమీపంలోనే నామకల్ కోట ఉంది. ఈ కోటను ఇక్కడి ప్రజలను రక్షించేందుకు స్వామి ఉద్భవించాడంటారు. కోటలోని లక్ష్మీ నరసింహస్వామికి అభిముఖంగా ఉన్న ఆంజనేయుడు ఆ స్వామిని వీక్షిస్తున్నట్లుగా కనిపిస్తుంది. కోటలోని చెరువు చెట్ల మీద కనిపించే పాదముద్రలు ఆంజనేయుడివేనని భక్తుల విశ్వాసం. రాహుకేతువులు కలిగించే సమస్యలను తమని కాపాడమని వేడుకుంటూ స్వామి వారిని మంగళ శనివారాల్లో అసంఖ్యాకంగా పడమాలలు సమర్పిస్తుంటారు. తమిళ సంవత్సరాది సందర్భంగా మే 11న నామకల్ ఆలయంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ వేడుకలను పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.